ఉమ్మడి విశాఖ జిల్లాలోని కొన్ని సీట్లపై తెలుగుదేశం జనసేన మధ్య పీటముడి తెగడం లేదు. తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలు ఉన్న నియోజకవర్గాల నుంచి జనసేన సీట్లు కోరుతుండడంతో ఇక్కడి వ్యవహారం కాస్త క్లిష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి, గాజువాడ, యాలమంచలి, అనకాపల్లి నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. గత ఎన్నికల్లో గాజువాక నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఈ 4 స్థానాల్లో ప్రస్తుతం జనసేనకు బలమైన నేతలు ఉండడంతో ఇక్కడ సీట్లు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. కానీ ఈ స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేతలు ఉన్నారు. వీరికి ఇవ్వకుండా అక్కడ జనసేనకు ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. దీంతో ఇక్కడి సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇరు పక్షాలకు చెందిన నేతలు తమ స్థాయిలో సీట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. 4 స్థానాల్లో కనీసం 2-3 స్థానాలను అయినా తీసుకోవాలని జనసేన భావిస్తోంది. జనసేన తెలుగుదేశం పార్టీలో పెందుర్తి అసెంబ్లీ సీట్లకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇక్కడి నుంచి ఓటమి చెందారు. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే వారసుడిని బరిలోకి దించాలని ఆయన వ్యూహాలు సిద్ధం చేశారు. అధిష్టానం అందుకు అంగీకరించలేకపోతే తానే బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ స్థానాన్ని జనసేన కోరుకుంటుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించి పవన్ కళ్యాణ్ హామీ మేరకు పార్టీలో చేరిన పంచాకర్ల రమేష్ బాబు ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఉవ్విలూరుతున్నారు. గతంలో ఇక్కడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ సీటు హామీ ఇవ్వడంతోనే ఆయన పార్టీలో చేరినట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి మధ్య నెలకొన్న పోటీతో సీటు ఎవరికి కేటాయించాలో తెలియక అగ్రనాయకత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. సీటు కోసం ఇరువురు నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అల్లుడు శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, ఈయన బావ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వీరి ద్వారా సీట్లను పొందేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. అధిష్టానం కూడా సీటు ఖరారు చేస్తుందని పార్టీ శ్రేణులకు ఆయన చెబుతున్నారు. కానీ మరోపక్క రమేష్ బాబు కూడా అంతే స్థాయిలో ప్రయత్నాలను సాగిస్తున్నారు. 2 రోజుల కిందట విశాఖకు వచ్చిన నాగబాబును కలిసిన ఆయన సీటు గురించి చర్చించినట్లు చెబుతున్నారు. పని చేసుకుంటూ వెళ్లాలని నాగబాబు రమేష్ బాబుకు హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలోనే ఏళ్ల తరబడి ఉంటూ వస్తున్న సీనియర్ నేతకు కాదనలేని పరిస్థితి టీడీపీది. బలమైన నేతల్లో ఒక్కరిగా గెలిచేందుకు అవకాశం ఉన్న సీటుగా భావిస్తున్నది కావడంతో వదులుకోలేని స్థితిలో జనసేన ఉంది. చివరికి ఎవరికి అధిష్టానం సీటు కేటాయిస్తుందో మరో 2-3 రోజుల్లో తేలనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.